హలో అండి, నమస్తే. పువ్వులు అల్లేవారు కానీ అల్లటం రాని వాళ్ళు కానీ ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మల్లె పువ్వులను అల్లటానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. ఎందుకంటే వాటి కాడ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దీనివల్ల మనము దారంలో పెట్టిన కొద్దీ ఆ కాడ నుంచి జారిపోతూ ఉంటాయి కదా. ఇలా ఎంత చిన్న కాడ ఉన్నా పర్వాలేదండి, మనము ఒక్క మల్లెపువ్వు కూడా రాలిపోకుండా ఇలా చైర్ సహాయంతో ఈజీగా అల్లవచ్చు. చైర్నే కాదండి, ఇలాంటి ప్లేస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో మల్లెపూలను అల్లాలంటే ఈ టిప్ని చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దారాన్ని ఈ చైర్ కాల్ నుంచి రౌండ్గా తీసి ఇక్కడ గట్టిగా ముడి వేసుకోండి. ఈ మల్లెపూలు అల్లటానికి ఎవరి సహాయం కూడా అవసరం లేదండి. ఎన్ని మూరలైనా సరే ఒక్కరమే ఈజీగా అల్లుకోవచ్చు. ఇలా గట్టిగా ముడి వేసుకున్నాక దారాన్ని కట్ చేసి మరొక దారాన్ని కూడా అక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు దారాలను కలిపి మళ్ళీ చివర్లో కూడా ముడి వేసుకోవాలి. పువ్వులను బట్టి మనము దారాన్ని ఏ సైజులో తీసుకోవాలనో ఆ సైజులో చూసుకొని కట్ చేసి ఇలా చివర్న ముడి వేసుకోండి. ఇప్పుడు దారాన్ని తీసుకొని ముందుగా మనము చైర్కి ఇలా రెండు వరుసలు ముడి వేసుకున్నాం కదండి, ఆ దారం మధ్యలో నుంచి ఇంకొక దారాన్ని తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి. నేనైతే పువ్వులను ఫస్ట్ టైం అల్లుతున్నానండి. నాకైతే పువ్వులు అల్లటం అస్సలకే రాదు. అది కూడా ఇలా చిన్న కాడతో అల్లటం అయితే చాలా కష్టం కదా. అలాంటిది ఏది లేకుండా నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ టిప్ సహాయంతో నేనైతే పువ్వులను అల్లేసాను. ఒక్కొక్క మల్లె పువ్వును తీసుకొని ఈ దారం మధ్యలో నుంచి ఇలా పెట్టి మళ్ళీ మనము తర్వాత ముడి వేసుకున్నాం కదండి, ఈ ఒక్క దారపు కొనను ఈ రెండు దారపు మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోవాలి. ఇలా చేయటం వలన మల్లె పువ్వులని దూరం కాకుండా ఇలా దగ్గరగా చైర్ సహాయంతో ఎన్ని మూరలైనా అల్లుకోవచ్చండి. ఎవరి సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నేను 2 నిమిషాలలో మల్లెపూలన్నిటినీ కూడా ఇలా అల్లేసాను. వీడియోలో చూపించడం కోసం మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇలా అన్ని మల్లెపూలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ అల్లుకోవచ్చు. మధ్యలో మీరు కనకంబరాలను కానీ ఆకును కానీ మధ్యలో పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడుతుందండి. ఫస్ట్ టైం అల్లేవారు కానీ పువ్వులు అల్లటం అస్సలు రాని వారికైతే ఇలా చైర్ సహాయంతో కానీ లేదా విండోస్ ఉంటాయి కదండి, ఆ విండోస్కి కూడా ఇదే ప్రాసెస్లో దారాన్ని కట్టి పువ్వులను అల్లుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకైనా ఈ ప్రాసెస్ చూపించారనుకోండి, వారు కూడా ఇట్టే అల్లేస్తారు. దారాన్ని మాత్రం సన్నది కాకుండా లావుగా ఉంటుంది కదండి, ఆ దారాన్ని ఇలా గట్టిగా ముడివేయటం వలన పువ్వులు అల్లినా కానీ ఒక్క మల్లెపువ్వు కూడా కింద పడకుండా ఉంటాయి. దారం గట్టిగా తీసుకున్నారనుకోండి, మల్లెపువ్వులు అల్లటం కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చివరి దాకా అల్లిన తర్వాత మనము చివర్లో 2-3 సార్లు ఈ దారం మధ్యలో నుంచి ముడి వేసామనుకోండి, రెండు చివర్లో ఉన్న మల్లెపూలు కూడా కింద పడిపోకుండా ఉంటాయి. చూడండి, చేత్తో అల్లిన మాదిరిగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా దారం కనిపించదండి. ఇలా నీట్గా ఉంటుంది. ఎన్ని మూరలైనా ఈ చైర్ సహాయంతో అల్లుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా ఒక్క మూర వరకు నేను 2 నిమిషాలలోనే అల్లేసాను. తర్వాత సీజర్తో మనము పూర్తిగా అల్లిన తర్వాత ఇలా చైర్కి కట్టేసాం కదండి, దాన్ని కట్ చేసేయండి. పూర్తిగా అల్లిన తర్వాత ఇప్పుడు దారం అనేది కనబడకుండా ఉండటానికి పువ్వులను ఇలా రౌండ్గా చుట్టేసేయండి. ఎక్కడ చూసినా కానీ పువ్వులే కనిపిస్తాయండి, దారం అనేది అస్సలకే కనిపించదు. పువ్వులు అల్లటం రాని వారు కానీ కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు సైతం కూడా ఈ టిప్ని చూసారనుకోండి, ఈజీగా నేర్చుకోగలుగుతారు. చేతితో ఇలాంటి సన్నటి కాడతో అల్లినప్పుడు పువ్వులు అనేవి రాలిపోతూ ఉంటాయి కదండి, ఇలా చైర్ సహాయంతో అల్లిన ఒక్క పువ్వు కూడా రాలి కింద పడదండి, అంత నీట్గా వస్తుంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ మల్లెపూలను ఇంకొక ఈజీ ప్రాసెస్లో అల్లటం చూపించానండి. కావాలనుకున్న వారు ఆ వీడియోని కూడా చూసేయండి. పెద్ద దేవుని ఫోటోలకు ఇలాంటి మల్లెపూలను మాల కట్టాలి అన్నప్పుడు కూడా ఈజీగా మనము తక్కువ టైంలో మాలలను కట్టేసేయచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.